పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని చిట్కులు గ్రామం ఆధ్వర్యంలో 78వ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఎంతో గుర్తింపుగాంచిన మహిళగా ఈ రోజు ఆమె స్ఫూర్తితో చాలా గ్రామాల్లో విగ్రహాలు పెట్టడం, చాకలి ఐలమ్మ ఆదర్శవంతంగా చూడడం, స్వాతంత్ర సమరయోధులతో తాను కూడా పోరాటం చేయడం, ఆనాటి రజాకారుల నుండి విముక్తి పొందేలా ప్రతి ఒక్క దేశం కోసం పోరాడిన మహావీరులతో తాను సైతం ముందుకు రావడం మన తెలంగాణ గౌరవంగా ఉండాలని చిట్కులు గ్రామంలో చాకలి ఐలమ్మ కాంస విగ్రహం ముందు జాతీయ త్రివర్ణ పతాకం ఎగరవేయడం ఎంతో సంతోషకరమని గ్రామ పెద్దలతో మాజీ వార్డు సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సెల్యూట్ చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. గ్రామ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ వాళ్లు మన భారతదేశాన్ని ఆక్రమించుకొని 200 సంవత్సరాలు పరిపాలించారు. మన దేశ సంపదను దోచుకున్నారు. మన పెద్దలు అనేక ఉద్యమాలు, ప్రాణత్యాగాలు లెక్క చేయకుండా స్వాతంత్రం వచ్చేలా పోరాటం చేశారని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతూ దాంతో పాటు ఐలమ్మ విగ్రహం జాతీయ జెండా ఎగరేయడం, ప్రతి స్వాతంత్ర దినోత్సవం చేయడానికి ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా గ్రామ పెద్దలకు, సర్పంచ్కి, వార్డు మెంబర్లందరికీ, పెద్దలకు, మా స్కూల్ గ్రామ విద్యార్థులందరికీ, టీచర్లకి ధన్యవాదాలు తెలియజేస్తాం. మన సాయుధ పోరాటంలో పోరాడి ఎంతోమంది రజాకారుల దినం నుంచి విముక్తి పొందించినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని నిలపడము, దాంతోపాటు ఆ విగ్రహం దగ్గర జెండాకారం జరగడం గిట్ట మా గ్రామంలో అందరికీ చాలా సంతోషకరం. ఈరోజు జాతీయ జెండా ఎంత ఘనంగా మనం స్వతంత్రాన్ని పోరాటం తెచ్చుకొని ఎగరేస్తున్నామో, ఆ రోజు పేదవాళ్ళ గురించి ఐలమ్మ గిట్ట పోరాటం చేసి భూమితి కోసం పోరాటం చేసినటువంటి ఐలమ్మ దగ్గర మేము జెండా కార్యక్రమం ఎగరేయడం గిట్ట మా అందరికీ చాలా సంతోషకరమైన ఆనందిస్తున్నాం.